నమస్కారం. ఎస్సిఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకోవాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ అభిలాష అభినవ్. రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా పలువురు నివాళి. నీట్ పరీక్ష లీకేజీకి బాధ్యులపై విచారణ చేపట్టాలి. డిసిసి అధ్యక్షులు శ్రీహర్రావు. యోగాతో శారీరక, మానసిక, ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని దివ్యా గార్డెన్లో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగా తప్పనిసరి చేయాలని అన్నారు. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా రాజకీయ పార్టీ నాయకులతో పాటు డాక్టర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరూ ఇందాక చెప్పాను కదా, నాసిక ముద్ర పెట్టండి. జస్ట్ యూ కెన్ మెల్లిగా ఊపిరి పీల్చండి, మెల్లిగా ఊపిరి పదకండి. 1:1 రేషియో ఇందాక చేసినట్టుగా సేమ్ నాస్ట్రల్ బ్రీతింగ్ చేయండి. సేమ్ నాస్ట్రల్ బ్రీతింగ్ ఏం చేయాలి అంటే ఫస్ట్ రైట్ క్లోజ్ చేయాలి, లెఫ్ట్తో స్టార్ట్ చేయాలి. రైట్ క్లోజ్ చేయడంతో తీసుకున్నాము, రైట్తో వదిలాము, మళ్ళీ రైట్తో తీసుకున్నాము, మళ్ళీ లెఫ్ట్తో వదిలాము. ఇదంతా ఒక సర్కిల్. ఏం చేస్తారంటే రెండు నాస్ట్రిల్స్కి ఇదే వాడతారు. రెండో చేతి ఉంటుంది కదండి, ఇంకో చేతు జ్ఞాన ముద్రలో ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. ఓకే, రైట్. అరచేతు జ్ఞాన ముద్రలో ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. మెల్లిగా ఊపిరి పీల్చండి, మెల్లిగా ఊపిరి పదకండి. 1:1 రేషియో. జస్ట్ డూయింగ్ 1. యోగా అంటే ఒక చర్య, యోగా అంటే ఒక డిసిప్లిన్. సో ఈరోజు నాకు ఈ మెసేజ్ ఒకటే ఉంటుంది. మీ అందరూ మీ హెల్త్ మీద చాలా జాగ్రత్తగా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. హెల్త్ ఉంటేనే, అంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఉంటేనే మీరు మిగిలిన అన్ని యూ కెన్ ఎంజాయ్, యూ కెన్ అబ్జర్వ్. సో డైలీ కనీసం 45 minutes to 1 hour మీరు మీ హెల్త్ కోసం డెఫినెట్గా సెపరేట్గా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, లేకపోతే యోగా చేసుకోవచ్చు, లేకపోతే వాకింగ్ చేసుకోవచ్చు. బట్ కనీసం 1 hour ఆన్ అ డైలీ బేసిస్ ప్లీజ్ గివ్ ఇట్ టు యువర్ సెల్ఫ్. అది చాలా ఇంపార్టెంట్ ఉంది. అండ్ మీకు, మీ ఫ్యామిలీ కోసం ఇది చాలా ముఖ్యమైన. వేదిక నుంచి నేను ఎంటైర్ నిర్మల్కి ఇది రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ అందరూ హెల్తీ ఉండాలి, ఇది కోరుతున్నాను. అదేవిధంగా మీ అందరూ మీ హెల్త్ గురించి చాలా ఆలోచించాలి. ఎక్సర్సైజ్ షుడ్ బి యువర్ డైలీ రొటీన్. థ్యాంక్ యూ. ప్రత్యేక రాష్ట్రం కోసం అనుక్షణం పరితపించిన మహోన్నత వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహర్రావు అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర సాధనకు విద్యార్థి దశ నుండే ఉద్యమాలలో చురుకుగా పాల్గొని ప్రజలను చైతన్యపరిచిన మహానీయుడని కొనియాడారు. గౌరవనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ ఆవిర్భావం కోసం తన జీవితాన్ని అంతా త్యాగం చేసినటువంటి త్యాగధనుడు. తెలంగాణ భావ వ్యాప్తి కోసం నిరంతరం శ్రమించినటువంటి వ్యక్తి. తాను తన జీవితాన్నే తెలంగాణ కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమం కోసం ఎవరు ముందుకొచ్చినా వాళ్ళకు వెన్నుదన్నుగా ఉండి వాళ్ళకు గైడ్ చేసి వాళ్ళను వెంట నడిపించినటువంటి వ్యక్తి గౌరవనీయులు తెలంగాణ సిద్ధాంతకర్త మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. వారితో మాకున్నటువంటి అనుబంధం, వారు తిరుమలకు వచ్చినప్పుడు మాతో ఇక్కడ గడిపిన సందర్భాలు, బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా వారితో కలిసి వెళ్ళడం జరిగింది. వారు చనిపోయినప్పుడు కూడా మరి మేము వరంగల్కి వెళ్ళి వారి శవంతో పాటు అక్కడ టౌన్ హాల్లో ఒక రాత్రిపూట నిద్రించి మరుసటి రోజు వారి అంత్యక్రియల్లో పాల్గొన్న సందర్భం కూడా మేము ఉన్నదన్న విషయాన్ని మనవి చేస్తూ
తెలంగాణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గౌరవనీయులు. తెలంగాణ వస్తే తెలంగాణకు ఏం జరుగుతుంది అనేటి దాన్ని ఒక కలగన్నటువంటి వ్యక్తి గౌరవనీయులు జయశంకర్ గారు. అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి దోపిడీని, అణిచివేతను, రాజకీయ అణిచివేతను, అన్ని రకాల అణిచివేతల్ని సమాజం దృష్టికి తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చినటువంటి వ్యక్తి గౌరవనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, నిర్మల్ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అభిలాష అభినవ్ శుక్రవారం పట్టణంలోని హరియాక్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. కలెక్టర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రశస్తాన్ని తెలుసుకొని ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ మురళీధర్ రెడ్డి దంపతులను అభినందించారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆధ్యాత్మిక చింతన ఉట్టిపడేలా ఈ ప్రాంతం ఉందని కొనియాడారు. ఆలయ గురుస్వామి మూర్తి కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి కలెక్టర్ను శాల్వాతో మర్యాదపూర్వకంగా సత్కరించారు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కార్యక్రమం నిర్మల్ జిల్లా కేంద్రంలోని జయశంకర్ సర్కిల్లో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గంటతీశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రామకిషన్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ యొక్క విధానాన్ని ఇక్కడ నెలకొల్పి వారు తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం కూడా కృషి చేస్తూ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలా, ప్రత్యేక రాష్ట్రం ద్వారా అయితే మనకి ఈ లాభాలు జరుగుతాయని అప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితమే చెప్పిన ఉన్నత వ్యక్తి. ఆ వ్యక్తి యొక్క వర్ధంతి జరుపుకోవడం అందరికీ శుభోదయంగా భావిస్తూ, తెలంగాణ అంటేనే జయశంకర్ సారు తెలంగాణ విధంగా దాదాపు తాను పెళ్లి చేసుకోకుండా 65 ఏళ్ళు పోరాడినటువంటి గొప్ప నాయకుడు, గొప్ప విద్యావంతుడు. వారు తెలంగాణ గురించి చేసినటువంటి పోరాటం మరవలేనిది. వారి ఆశయాలను మనం అందరం కలిసి పూర్తి చేయడానికి మనందరం కలిసి పూర్తి చేయాలని చెప్పేసి మరి ప్రజానీకాన్ని కోరుతూ, సావు నాది బతుకంతా తెలంగాణది అనే కాళోజీ నారాయణరావు సిద్ధాంతాన్ని తన జీవితానికి అన్వయించుకొని తన జీవిత చరమాంకం వరకు తెలంగాణ సిద్ధాంతం కోసమే, తెలంగాణ ఉనికి కోసమే, తెలంగాణ మనుగడ కోసమే పోరాడిన ఏకైక వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. జయశంకర్ సార్ గురించి చెప్పాలంటే ఆయన మాటలకందని మహామనిషి. ఆయన తన జీవితంలో పెళ్లి కూడా చేసుకోకుండా కేవలం తెలంగాణ కోసమే పాటుపడినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఉమ్మడి జిల్లాలోని మొదటిసారిగా సోన్ మండలం న్యూ వెల్మల్లో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావం కోసం చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు గజ్జల గంగాధర్, రొడ్డ రాయేశ్వర్, గ్రామ ఉద్యోగ సంఘం నాయకులు దత్తాద్రి, పోషెట్టి, రహీం, దయాసాగర్ తదితరులు పాల్గొన్నారు. వట సావిత్రి వ్రతాన్ని పురస్కరించుకొని హరియాక్షేత్రం అయ్యప్ప స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుండి పలువురు భక్తులు ఆలయానికి చేరుకొని మర్రి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీతితో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ధర్మకర్త అల్లోల వినోదమ్మ భక్తులతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
అదే అమ్మా ఏమైనా ఇవ్వచ్చు వాళ్ళ యోగా ద్వారా మానసిక ప్రశాంతత ఆరోగ్యం కలుగుతుందని సిద్ధ సమాధి యోగా కేంద్రం నిర్వాహకురాలు అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నిర్మల్లో యోగా కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతి ఒక్కరు యోగాను చేయాలని, ధ్యానం ఇతర చర్యలతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అడప పోషెట్టి, సముద్రపల్లి రాజు, డాక్టర్ వి శ్రీనివాస్ రెడ్డి, సిద్ధ సమాధి యోగా సభ్యులు, జిల్లా నిరుద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాండ్గే సాయికృష్ణ, పోతుగంటి సత్యనారాయణ పాల్గొన్నారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా కానీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు యోగా చేయండి, ధ్యానం చేయండి, వాకింగ్ కూడా చేయండి అని విన్నవించుకుంటున్నాను. నీట్ పరీక్ష లీకేజీకి బాధ్యులైన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆడియో కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరరావు మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే లీకేజీ జరిగిందని, విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతుందని మండిపడ్డారు. నాయకత్వం నాయకత్వం పాలన, నీటిలో అవినీతి పాలన, మోడీ మోడీ మోడీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. జరగడం వల్ల పేపర్ లీకేజ్ అయ్యి అనేక మంది విద్యార్థుల జీవితాలతో ఇబ్బంది కలుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో వెంటనే నీట్ ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ జరిపించే విధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి డిమాండ్ ఇది. ఇక్కడ కూడా మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాం. మీరు కూడా దీన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియాలని. సంవత్సరాలుగా, నెలలుగా కష్టపడి చదువుకొని మరి ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడే విధంగా పేపర్ లీకేజీలకు కారకులైనటువంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వం లోపభూయిష్టంగా
ఏదైతే మరి పరీక్షలు నిర్వహించిందో ఈ ప్రభుత్వం కూడా భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తూ, ముఖ్యంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ పరిస్థితిని వెంటనే మరి ఎగ్జామ్స్ను రద్దు చేసి, పరీక్షలు రద్దు చేసి మళ్ళీ తాజాగా దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించాలని మరి విద్యార్థుల పక్షాన, విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన, బాధితుల పక్షాన దేశవ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ నిర్మల్ జిల్లా కేంద్రంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వానికి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా ఆవేదనను, మా ఆలోచనను రెవెన్యూ డివిజనల్ అధికారి ద్వారా ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మళ్ళీ పదే మేము డిమాండ్ చేసేది ఒకే ఒకటి, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి పకడ్బందీగా ప్రశ్నపత్రాల లీకేజీలు లేకుండా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వాలని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని, లోపభూయిష్టంగా జరిపినటువంటి ఎగ్జామ్స్ను వెంటనే రద్దు చేసి పకడ్బందీగా మళ్ళీ నిర్వహించి మరి అందరికీ న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అర్పించిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అని బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీకొండ రమేష్, జీవన్లు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలల స్కీమ్ను కొనసాగిస్తున్న స్కూల్లో 2 సంవత్సరాలకు సంబంధించిన బిల్లులు వెంటనే విడుదల చేయాలని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ డిమాండ్ చేశారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి డిఎస్ఈడబ్ల్యూకి పాఠశాలల బిల్లులను విడుదల చేయాలని వినతి పత్రం అందజేశారు. విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్, సురేష్, ముత్యం, సుదర్శన్, నవీన్ పాల్గొన్నారు. ఏదైతే మేము గత 10 రోజులుగా విద్యా సంవత్సరం ప్రారంభమై 10 రోజులు గడుస్తున్నా కానీ బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు సంబంధించినటువంటి నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి రవి స్కూల్ కానీ, విజయ స్కూల్ కానీ, వస్టా మోడల్ స్కూల్ కానీ, ముఖ్యంగా ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీమ్కి సంబంధించిన విద్యార్థులకు పుస్తకాలు కానీ, యూనిఫామ్లు కానీ, నోట్బుక్స్ కానీ ఇప్పటి వరకు అందజేయలేరని చెప్పేసి మేము కలెక్టర్ గారికి, అదేవిధంగా డిఎస్డబ్ల్యూ రాజేశ్వర్ గౌడ్ సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి దానికి ఈరోజు వారు ఎంక్వైరీ చేసి తప్పకుండా ఈ స్కీమ్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు పుస్తకాలు, నోట్బుక్స్, అదేవిధంగా యూనిఫామ్లు ఇవ్వాలని చెప్పడం, అక్కడ ఉన్నటువంటి రవి స్కూల్ యాజమాన్యం కూడా విద్యార్థులకు మేము పుస్తకాలు, యూనిఫామ్లు, నోట్బుక్స్ మేము ఇస్తామని చెప్పడం ఇది చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈ 3 పాఠశాలలు ఏదైతే ఉన్నాయో రవి స్కూలు, విజయ, వస్టా మోడల్ స్కూలు, వాళ్ళకు సంబంధించినటువంటి బిల్స్ గత 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉండడం జరిగింది. మరి విద్యార్థులకు వాళ్ళు న్యాయమైనటువంటి విద్య, వాళ్లకు న్యాయమైనటువంటి మంచి రుచికరమైనటువంటి భోజనం అందించాలంటే వారికి బిల్లు వస్తేనే అందులో చదువుతున్నటువంటి విద్యార్థులకు నాణ్యమైన విద్య, రుచికరమైనటువంటి భోజనం పెడతారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, అదేవిధంగా డిఎస్డబ్ల్యూ గారు వారి బిల్లుల్ని తొందరగా శాంక్షన్ చేసి పై అధికారులకు పంపి వారి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల్ని తొందరగా రిలీజ్ చేయాలని మేము ఈ బెస్ట్ అవైలబుల్ పేరెంట్స్ కమిటీ తరపున ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ పరంగా వారికి అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ దివ్యాంగుల పునరావాస సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. శుక్రవారం కలెక్టర్ను కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సాయన్న, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గురుకుల్ హైస్కూల్ పాఠశాల, శ్రీ విద్యానికేతన్, విజయ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు యోగాసనాలు చేయించారు. యోగా నిర్వాహకురాలు అన్నపూర్ణ మాట్లాడుతూ ప్రతిరోజు యోగాసనాలు, ధ్యానం, ప్రాణాయామం చేయాలని, తద్వారా విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు. నేను ఎందుకు రౌండ్ చేస్తున్నా అంటే మీకు తెలియడానికి, మీకు కనిపించడానికి
ఇలా ఈ హ్యాండ్ కి ప్లస్ ఈ హ్యాండ్ కి కూడా సేమ్. ఇది కూడా యోగమే. ఓకేనా? మన ఆరోగ్యంతో కలవడం, మన అనారోగ్యం ఏంటో తెలుసుకోవాలి. 1 2 3 4 ఇలా 120 టైమ్స్ ప్రెసింగ్ చేసి పేరే ధ్యాన ముద్ర. ధ్యాన ముద్ర. ధ్యానం అంటే ఏంటి? టీచర్స్ చెప్పేటప్పుడు మనము యోగా చేయాలంటే ఫస్ట్ మనము ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలి అంటే శ్వాసను గమనించాలి. యాక్చువల్గా ఇలా కూర్చొని శ్వాసను గమనించడాన్ని ధ్యానం అంటారా? యోగా. ఇప్పుడు చేతులు ఓపెన్ చేసుకోండి. వేడైతే చూడండి, ర్యాప్స్ కొట్టడం వల్ల లోపల చలనం జరిగి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. కళ్ళ పైన పెట్టుకోండి, కళ్ళు తెరిచి మీ అరచేతులను చూసుకోండి. ఇలా ఇంకొక విషయం ఇంకొకసారి సేమ్. హెల్త్ మన సొంతమవుతుంది. హెల్త్ అన్హెల్త్ అంటే ఏంటి? అనారోగ్యం అంటే ఏంటి? ఇప్పుడు కూర్చున్నారు కదా, కూర్చోలేకపోవడం, కాళ్ళు చేతులు నొప్పులు రావడం, ఇలా బ్యాక్ పెయిన్ రావడం, రాస్తే చేతులు నొప్పి అవ్వడం కదా, తలనొప్పి, ఇవన్నీ ఏంటి? అనారోగ్యాలు. ఇవన్నీ మనం ఉంటే మనము ఏం చేస్తాం? చదువుకోగలుగుతామా? చదువుకోలేము. మనం చేసే యాక్టివిటీస్, మన ఫ్యూచర్ కొరకు చేసే యాక్టివిటీస్ అన్ని కరెక్ట్ గా చేయాలి అంటే మనకి ఏముండాలి? మన ఆరోగ్యం బాగుండాలి, మనం హెల్ప్ఫుల్ గా ఉండాలి. ఉండాలంటే ఏం చేస్తున్నాం? ఇప్పటివరకు మనకి అందరికి యోగా చేయాలని తెలియదు. యోగా ఎన్నో పాట ఇది? యోగాకి 10th కదా, 10వ యోగా డే కదా ఇవాళ. యోగా పుట్టి 10 సంవత్సరాలు ఎక్కువ మరి కాదు. యోగా చాలా పురాతనమైనది. ఇన్ని ఇయర్స్ అయింది అని కూడా చెప్పలేనంత పురాతనమైనది. ఇదిలా ఉండగా దిల్వార్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో ప్లేయర్ హై స్కూల్లో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అధ్యాపకులు, విద్యార్థులు యోగాసనాలు చేశారు.
జ్యేష్ఠ మాసంలో నిర్వహించే వట సావిత్రి వ్రతాన్ని నిర్మల్ జిల్లాలో మహిళలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పవిత్ర మాసంలో వివాహితులైన స్త్రీలు వట సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారని తెలిపారు. తమ భర్తలు, పిల్లలు శ్రేయస్సు మరియు దీర్ఘాయువు కోసం ప్రతి సంవత్సరం ఈ ఆచారాన్ని పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. మాసంలో వట సావిత్రి పున్నమి నాడు ప్రతి వాళ్ళు వట సావిత్రి పున్నమిని చేస్తాము. సో ఈ పూజ రోజు 5 పోగుల దానంతో పూజ చేస్తాము. హిందూ సంప్రదాయ ప్రకారంగా ఇది చేయడం వల్ల భర్త ఆరోగ్యము బాగుంటుందని అందరి విశ్వాసం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ అభిలాష అభినవ్. రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా పలువురు నివాళి. నీట్ పరీక్ష లీకేజీకి బాధ్యులపై విచారణ చేపట్టాలి. డీసీసీ అధ్యక్షులు శ్రీహర్రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.